నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ రచయిత వాల్ హిరణ్మయీ దేవి రచించిన ఓ భర్త కథ అనే చక్కటి కథను విందామండి. ప్రపంచంలోని కసంతా కిరణ్లోనే ప్రజ్వరిల్లుతున్నందుకేమో ఎర్రబడిపోయింది అతని మొహం. కారణం జాబ్ నుండి సస్పెండ్ కావడమే. ఆఫీసు డబ్బు తన అవసరాలకు వాడుకున్నందుకు అతన్ని సస్పెండ్ చేశారు. భార్య సంధ్య ఒళ్ళో వాలి దుఃఖాన్నంతా తీర్చేసుకోవాలని ఇంట్లోకి అడుగుపెట్టాడు అతను. సంధ్యకు బదులుగా ఆమె రాసిన కాగితం రెపరెపలాడుతూ కనిపించింది. ఇకపై మీ బ్రతుకు మీది, నా బ్రతుకు నాది. నా సహనాన్ని మీ మూర్ఖత్వమే డామినేట్ చేస్తూ ఉండడం భరించలేక సెలవు తీసుకుంటున్నాను. సంధ్య. తనని సస్పెండ్ చేసిన బాధకు తోడు భార్య తననలా ఓ పురుగులా విదిలించి పారేసి వెళ్ళిపోవడం అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా ఉంది. ఎప్పటిలా పీకల దాకా తాగి ఒళ్ళు మరిచి ఈ అవమానాలన్నింటినీ మర్చిపోయి మరో లోకంలోకి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ ఖాళీ జేబులు వెక్కిరించాయి. అప్పైనా చేసి తాగేవాడే కానీ కాలు బయట పెట్టడానికి ఎందుకో మనస్కరించలేదు అతనికి. తలుపులు గడియ పెట్టేసి మంచం మీద వాలిపోయాడు. సంధ్య పిల్లలు లేని ఇల్లు పాడుబడ్డ దేవాలయాన్ని గుర్తు చేస్తోంది. చుట్టూ ఉన్న నిశ్శబ్దం పిచ్చెక్కించసాగింది. నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లాడు. ఊహు నిద్ర దరిచేరలేదు. అసహనంగా తలగడలు తీసి బలంగా నేలకేసి కొట్టాడు. తలగడ క్రింద ఎర్రగా మిలమిలా మెరుస్తూ కనిపించింది సంధ్య డైరీ. అప్రయత్నంగా దాన్ని అందుకుని పేజీలు తిరగేయసాగాడు. ఎప్పటిదో ఆ డైరీ, కానీ అందులోనే అన్నీ రాస్తూ వచ్చిందిలా ఉంది. అందుకే డైరీలే కాక ఓ ఆత్మకథలా ఉందది. 1 జనవరి 83 కొత్త సంవత్సరం వచ్చింది. కానీ బ్రతుకులోనే కొత్తదనం లేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరిట ఫుల్గా తాగి వచ్చారు. కొత్తలో ఎప్పుడో ఇలా ఏదో ఒక అకేషన్ పేరిట తాగి వచ్చేవాడు. తనప్పుడే తీవ్రంగా అభ్యంతరం పెట్టి గొడవ పడితే బాగుండేదేమో. నలుగురికి తెలిస్తే అవమానం అని సొసైటీలో ఇది మామూలు విషయంలా భావించడమే ఇంత అనర్థానికి దారితీసింది. ఇప్పుడు మనసు బాగుంటే ఆనందం పట్టలేక తాగడం, బాగోకపోతే విచారం మర్చిపోవడానికి తాగడం, అసలు తాగడానికి ఏదో ఒకటి సృష్టించుకోవడం. కొండ చిలువలా చుట్టేసిందా తాగుడు సర్పం. దాన్ని కిరణ్ నుండి తీసి పారేయడానికి తన సర్వశక్తులు సరిపోవడం లేదు. 21 మార్చి 86 ఇవాళ పెళ్లి రోజు. కిరణ్కి గుర్తున్న జాడ కనిపించలేదు. ఏదన్నా చెప్పాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా కనుబొమ్మలు ముడిచి దవడ కండరాలు బిగించి కోపంగా ఉంటున్న కిరణ్ ముఖం చూసేసరికి మాట పెగలడం లేదు. క్రొత్తలో 5-6 ఏళ్ల వరకు తన ప్రతి పుట్టినరోజుకి పెళ్లి రోజుకు కూడా కొత్త చీర తెచ్చేవాడు కిరణ్. తను మలికాన్పుకి పుట్టింటికెళ్ళడం, డెలివరీ ప్లస్ ఆపరేషన్ చేయించుకొని తిరిగి 5 నెలలకి ఇంట్లో కాలు పెట్టేసరికి సిగరెట్టు పేకాట అలవాటయ్యాయి. అదేంటని అడిగితే నీ ఆబ్సెన్స్లో అవి అలవాటయ్యాయి, నువ్వు వచ్చావుగా ఇక ఉండవులే అన్నాడు. గాని ఆ మాట మీద నిలబడిందెక్కడా? ఆ 2 దరిద్రపు అలవాట్లనుకుంటే కొత్తగా చేరిన తాగుడు ముచ్చటగా కలిసిపోతోంది. పరిస్థితి చేయి దాటిపోతోందని ఇక సిగ్గు అభిమానం పక్కకు పెట్టి పెద్దన్నయ్యతో పరిస్థితి ఇదంటూ చెప్పుకున్నాను. అన్నయ్య వచ్చి అడగాల్సిన 4 గట్టిగా అడిగాడని అన్నయ్య ముందే చేయి చేసుకున్నాడు నా మీద. భూమి 2గా చీలి అందులోకి కూరుకుపోవాలన్నంత అవమానంగా ఫీల్ అయ్యాను. కానీ నా ఏ ఫీలింగ్తో అతనికి అవసరం ఉన్నప్పుడు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నా రాత్రి మా మధ్య అసలేం జరగనట్టు పక్కలోకి చేరితే ఎంత అసహ్యం వేసిందో దాన్ని గమనించకుండా పశువులా తన కోరిక తీర్చుకున్నాడా మగమహారాజు. ఛా, ఆడదాని బ్రతికెంత లోకువేంటి. తనెలాంటి దాంపత్యం కోరుకుంది. చిన్న చిన్న అలకలు, వలపులు, మురిపాలు కలగలిసి అల్లుకున్న చిన్న పూపదరింటిని
కోరుకుంది. కానీ మిగిలిందేమిటి? 2 చేతులు కలిస్తేనే చప్పట్లకు ఆస్కారం అంటారు. మరి నా వైపు నుండి ఎంత రాజీ పడుతున్నా అతను తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇంట్లో పస్తులు పడుకోవాల్సిన అగత్యం ఏర్పడుతున్నా వ్యసనాలకి బానిసైపోతుంటే ఏం చేసేది? తెల్లవారుతోందంటే భయం వేస్తోంది. ఖర్చుల్ని తలుచుకుంటుంటే బియ్యం లేవని చెప్పినా పూటుగా తాగొస్తే ఏం చచ్చేది? 6 ఏప్రిల్ 88 టీవీలో ఓ నాటకం చూశాను. అందులోని ఒక పాత్ర ద్వారా అవతల మనిషి విసుగుని నీ సహనంతో, కోపాన్ని క్షమతో, బలహీనతని ప్రేమతో, తప్పుని నవ్వుతో ఎదుర్కొంటే విషాదానికి తావుండదు అని చెప్పించాడా రచయిత. వినటానికి ఎంతో బాగుందనిపిస్తున్న ఈ కొటేషన్ని నా జీవితానికి అన్వయించి చూసుకుంటే ఫలానా మనిషి అంత గొప్పవాడైనా అంతంత సంపాదిస్తున్నా తాగడం లేదు, మీరు అలాగే ఉండాలి అంటూ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న కుర్రాన్ని చూపించి అలా నీవు కష్టపడి చదవాలంటూ కొడుక్కి తల్లి చెప్తున్నట్లుగా సామ్యం చూపించి మరీ చెప్పింది. అర్థం చేసుకోకపోగా నీ కంటికి మొగుడు తప్ప ప్రతి మగాడు నచ్చుతాళ్లే అంటూ ఓ విషపు బాణాన్ని వదిలాడు మూర్ఖుడు. నీ తాగుడంటే అసహ్యం, తాగొచ్చినప్పుడు నా ఒంటి మీద చేయి వేయకు అంటూ అసహ్యంతో చీత్కరించుకుని చెప్పినా లాభం ఏముంది? అతని దారి అతనిదే అయిపోతుంటే ఇక లాభం లేదనుకుని అసహ్యాన్ని అటకెక్కించి రాని నవ్వుని పెదాల మీదకి బలవంతాన రప్పించి ఆ దుర్గంధాన్ని భరిస్తూ వేశ్య తన విటులని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ చేసినా ఏదీ ఫలించలేదు. ఇంకెన్ని విధాలుగా ప్రయత్నించను? ఈ ప్రయత్నాలతో కుదరలేని మనసుతో పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తూ రేపన్న ఆశ లేకుండా ఎన్నాళ్ళు ఇలా ఏళ్ళు గడిచిపోతున్నా ఇంకెలా? 10 అక్టోబర్ 90 ఇవాళ కిరణ్ కోలీగ్ రాజు కనిపించి చెప్పాడు, కాస్త వాణ్ణి అదుపులో పెట్టుకో తల్లి, అందిన ప్రతి చోట అప్పులు చేస్తున్నాడంటూ. ఏం చేయను? ఏదైనా చెప్పడానికి మనిషి దొరుకుతున్నాడా? ప్రొద్దుట వెడితే ఏ అర్ధరాత్రో ఇల్లు చేరడం. అతనున్న ఆ పరిస్థితుల్లో ఏదైనా చెప్పబోవడం చెవిటి ముందు శంఖం ఊదే ప్రయత్నమేనని మౌనం వహించడం. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందో. 27 నవంబర్ 90 ఇవాళ చిన్నన్నయ్య వచ్చాడు. ఏంటి కళ్ళల్లో ప్రాణాలున్నట్లు తప్ప ఏ కోశాన జీవకళ లేకుండా ఇలా తయారయ్యారు అంటూ బాధపడ్డాడు నన్ను పిల్లల్ని చూసి. మన మాధవి ఈడు వాళ్ళంతా బంతుల్లా ఎలా ఉన్నారో తెలుసా? ఇదేంటి ఇలా ఎండిపోయింది? నువ్వేం చెప్పుకుంటావో చెప్పుకో, దీన్ని నాతో పాటు తీసుకువెళతా, అక్కడే ఉండి చదువుకుంటుందిలే అంటూ మాధవిని తనతో పాటు తీసుకువెళ్ళాడు. పిల్ల అక్కడైనా కడుపు నిండా ఇంత తిండి తిని ఉంటుందన్న ఆశతో బాధని దిగమింగుకొని పంపించేశాను. డిసెంబర్ 1 మాధవి ఇంట్లో లేని విషయం 4 రోజుల తర్వాత కానీ గమనించలేదు ఈ కన్న తండ్రి. విషయం చెప్తే ఇంతెత్తున లేచాడు. అరవడానికి అజమాయిషీ చెయ్యడానికి ముందుకొచ్చే ఇతను బాధ్యతలను మాత్రం సక్రమంగా నిర్వర్తించడెందుకో. కనీసం వాళ్ళు తనకి చేస్తున్న సహాయాన్నైనా గమనించడు. తన చేతికో డబ్బు కట్ట ఇస్తేనే వాళ్ళు తనకి సహాయం చేసినట్లుగా ఫీల్ అవుతాడేంటో. తన భార్యకి పిల్లలకి చేసే సహాయానికి కృతజ్ఞతలు లేకపోగా నా వాళ్ళని మీరే నా నుండి విడదీస్తున్నారంటూ ఇటు అమ్మ వాళ్ళని, అన్నయ్య వాళ్ళని, అక్క వాళ్ళని ఆడిపోసుకుంటాడు. ఒక్క నిమిషం స్థిమితంగా ఆలోచించగలిగితే ఆయనకే అర్థం అవుతుందిగా. నాకొచ్చిన జీతంలో ఖర్చులు పోగా మిగిలేది 0. ఏ నెలకా నెల తడుములాడుకోవటమే అవుతోంది. అందులో ఏమన్నా మిగిలితే కదా. అదేం అర్థం చేసుకోకుండా నువ్వేం చేయంది వాళ్ళెందుకు చేస్తారని ప్రశ్నిస్తాడు. ముఖ్యంగా మాధవిని తను అక్కడ నుంచి పంపడానికి మరో ముఖ్య కారణం ఉంది. దానికి కిరణ్ పట్ల రోజు రోజుకి అసహ్యం పెరిగిపోతోంది. కిరణ్ నా పట్ల ఎలా ప్రవర్తిస్తున్నా తనని మాధవి అసహించుకోవడాన్ని నా మనసు భరించలేకపోతుంది. ఏంటమ్మా నాన్న బాధ్యతగా
ఏమీ పట్టించుకోకపోయినా నీ మీద తగిన అజమాయిషీ చేస్తూ ఉంటారేం? మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో గమనిస్తూ ఉంటాగా. వాళ్ళే మొత్తం ఇంటి బాధ్యత వహిస్తూ భార్యలకెంతో సహాయపడటం గమనించడం లేదా? భార్య ఓ మనిషేనని గుర్తించి విలువనీయటం, పిల్లల్ని ఆప్యాయంగా చూసుకోవటం, ముఖ్యంగా వాళ్ళ భవిష్యత్తు పట్ల శ్రద్ధ తీసుకోవడం గమనిస్తుంటాంగా. అలా నాన్న ఉండడేం అని మాధవి ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి మాట్లాడుతుంటే తనేం జవాబీయగలదు? చిన్నపిల్లకున్న సాటి గ్రహింపు శక్తి కిరణ్కి లేదనుకోవాలా? లేక గమనించినా పట్టించుకోవడం లేదనుకోవాలా? 25 జనవరి. కిరణ్ మార్పు వస్తుందని ఆశించడం పూర్తిగా అవివేకం. ఈ బాధలతో మహా అయితే ఇంకా 5 ఏళ్ళో 15 ఏళ్ళో బ్రతుకుతాను. ఆ చావు కోసం ఎదురు చూస్తూ ఈ జీవితాన్ని ఇలా నిస్సారంగా గడపడమే రాసి ఉంది కాబోలు. కానీ ముందు ముందు ఇంకా ఎంతో జీవితాన్ని గడపవలసిన పిల్లల్ని తలుచుకుంటే మాత్రం గుండె చెరువవుతోంది. డైరీ చదువుతున్న కిరణ్ సంధ్య సంధ్య అని ఆప్యాయంగా ఆవేదనగా అనుకున్నాడు. గుండె నిండా మనసు నిండా పిలుచుకున్న ఆ పేరుతో పాటు తాను కొత్త మనిషిగా రూపొందుతున్నట్లు అనిపించింది అతనికి. కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అందమైన కథతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.